సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఏపీలో నకిలీ మద్యం ఫ్యాక్టరీని నెలకొల్పి విచ్చలవిడిగా ప్రజల ప్రాణాలు తీస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకుంటే ఒప్పుకోనన్నారు. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ వేసి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలన్నారు రోజా. వాళ్ళు చేసే యదో పనులకి వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా, హైదరాబాద్ లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా, సిబిఐ నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్ గా అమ్మిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీ వేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారాయణ స్కూల్స్ లో జరిగిన మర్డర్స్ లో గాని, ఇలాంటి అనేక విషయాల్లో, మన గోదావరి పుష్కరాల్లో గాని, అలాగే తిరుమల తొక్కిసలాట విషయంలో గాని, ఇలా అన్నిట్లో ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంటారు. ఇది మేము ఒప్పుకోం. ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలు సంబంధించింది. పోయాయి చాలా మంది ప్రాణాలు, చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి, వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి, వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి. కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయండి. దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.